పుడితే ప్లస్ మన బుర్ర పనిచేద్దాం. భగవత్ సంబంధం కదమ్మా, భగవత్ పారఫైనలీ అంటారు ఇంగ్లీష్లో. భగవత్ సంబంధమైన ప్రతీదీ మన మీద ఆశీర్వచనం. అట్లా ఈవినింగ్స్ మాట్లాడండి ఎప్పుడైనా, పగలేలాగే ఉంటుందిగా. ఈవినింగ్ ఎప్పుడు 7 తర్వాత చేస్తే నేను ఎవరు చేస్తాను. నానా అందరూ కూర్చోండి. నాదే మర్చిపోను మీరు వాట్సాప్లోకి వచ్చేయండి చెప్తాను. నానా నానా పెళ్ళి కొడుక ఇలా కూర్చో, నీ గురించే మాట్లాడాలి. రెడ్డి బంద్ చేసావా? రెడ్డికి ఒక చేరేయండి. నానా అందరూ చక్కగా చెప్పండి, మొత్తం చెప్తాను నేను, చక్కగా ఉచ్చరించాలి. టిఫిన్ అయిపోయిందిగా, టిఫిన్ పడిందా లేదా కరకర, అథవా దానికోసం జర నా వంక చూస్తారు కొర. అదే మాకు కాలుతుంది, అయినా సరే కాలినా సరే చెప్తాను. ఎందుకంటే మీరు బాగుండడం అనేది మాకు ప్రధానం. అర్థమైందా? మనకి తెలియక నేను బాగుంటే చాలని ఒక లో ప్రొఫైల్లో ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాస్తవంగా మన ఇంటి ముందు వాళ్ళు బాగుండాలి, మన ఇంటి వెనకాల వాళ్ళు బాగుండాలి, మన ఇంటికి ఎడం పక్కన వాళ్ళు బాగుండాలి, కుడి పక్కన వాళ్ళు బాగుండాలి. ఎందుకు బాగుండాలి అంటే మన ఎదురింటోడు దొంగ, వెనకింటోడు దగులుబాజీ, పక్కింటోడు తాగుబోతూ, ఇంకో పక్కింటోడు జోతగాడు అయితే మన పిల్లలకి రక్షణ ఉంటుందా? అందుకని ఖచ్చితంగా అందరూ బాగుండాలి. బాగుంటే మనం బాగుంటాం. మనకి రోగం ఏమిటంటే, మొన్న సినిమా ఆయన బ్రహ్మానందం ఉన్నారు కదా, ఆయన ఒక మాట అన్నాడు, సరదాగా అన్నాడు కానీ ఆయన చెప్పింది నిజమే. ఆకలి, నిద్ర, దాహం ఎలాగో కుళ్ళు, అసూయ కూడా అలాగే అన్నాడు. జోక్గా చెప్పినా నిజమేగా. ఎవరన్నా కిందకి వెళ్ళిపోతే లోపల ఎంత ఆనందమో ఏమిటో పోయాక. కిందకి వెళ్ళిపోతే నువ్వు బాధపడాలి, మనకు చెయ్యి పైకి తీసుకురావాలి. అదేంటిది? అది మంచి లక్షణమేనా? నీకు మంచి జరుగుద్దా? కాబట్టి అటువంటి గుణాలన్నింటినీ పిలిచి వటువై భిక్షాటనకి వెళ్తాడు. ఎందుకు భిక్షాటన చేయాలి? వినయం రావాలి. నేను స్వతంత్రుణ్ణి, నాకు అమ్మతో పని లేదు, నాన్నతో పని లేదు, నా వాటా నాకు ఇచ్చేయి, బాటా చెప్పు తీసుకొట్టాలి అలాంటి వాళ్ళని కదా. అమ్మా నాన్న మన చేతుల మీదుగా ఆనందంగా వెళ్ళిపోవాలి. అంతేగాని ఎక్కడెక్కడో బాధపడుతూ, తలుచుకుంటూ, రోధిస్తూ. అంటే ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. చాలామంది తల్లులు, ఎక్కడికో వెళ్ళాను నేను, అది పెద్ద ఓల్డేజ్ హోమ్, ఉండరాజవరం అని తలుపు దగ్గర. మీరు నమ్మండి, రాత్రి వెళ్ళాను నేను. పొద్దున్న నేను పూజ చేసుకునే టైంకి బోల్డ్ మంది వచ్చారు నా రూమ్ దగ్గర, ముసలోళ్ళు. దేనికి చెప్పండి? కంప్లైంట్లకి. దేనికి వస్తారండి? డాక్టర్ దగ్గరికి, స్వామి దగ్గరికి దేనికి వస్తారు? కంప్లైంట్ చేయడానికి వస్తారు. యాక్చువల్ మా అబ్బాయికి ముగ్గురు, మా అబ్బాయి ముగ్గురండి మాకు పిల్లలు. అసలు మా పెద్ద అబ్బాయి దగ్గరే ఉంటాం. మా పెద్ద అబ్బాయి చాలా మంచోడు. ఇంక తర్వాత అర్థం చేసుకోండి, ఇంక చెప్పకూడదు. అలా ఇంకొక ఆయన వచ్చి ఇవన్నీ కంప్లైంట్, వాళ్ళ మీదో, కూతురు మీదో, కొడుకు మీదో. ఇది కారణం ఏమిటి అంటే, ఇదిగో బాల్యం నుంచి ఇలా సాంప్రదాయబద్ధంగా పెంచకపోవడం. ఇప్పుడు నువ్వు అడిగావా అందరు? నేను భిక్ష అడిగావుగా, భిక్ష ఏమని అడిగావు? ఎరా అన్నిసార్లు చెప్పి మర్చిపోయావా? భవాన్ అంటే మగవాళ్ళు అయితే భవాన్ భిక్షాన్ దేహి, ఆడవాళ్ళైతే భవతి భిక్షాన్ దేహి. దేహి అంటే నేను, అంటే నువ్వు అడిగావు. ఎవరిని? వచ్చిన తల్లినో లేదా పురుషులైతే పురుషులు. ఎందుకు అడిగావు? అక్కడ మనం భిక్ష తీసుకుంటున్నామంటే వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటున్నాం.
వటువు అంటారు నేను. ఇలాంటి వటువులలో చాలా గొప్పవాడు ఎవరు? వామనుడు. కాసేపు వాయుముడు వాయుముడు అంటే తెలుసుగా తమిళంలో, తెలుగులో బాగున్నదని తమిళంలో చెప్పాను. మంత్రం చెప్దాం. అమలమయ ప్రభు ఆ హోమగుండం తీయగలరా? షిఫ్ట్ అయితే చూడు, అది ఇక్కడికి వస్తూ ఉంది. మంత్రం చెప్పుకున్నాక మాట్లాడుకుందాం. మళ్ళీ మొదలుపెట్టి అందరూ చెప్పండి, దీర్ఘంగా శ్వాస పీల్చుకుని చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే టిఫిన్ అరిగిపోయిందని అర్థం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మోకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం శ్రీగురూన్ దీనతారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద. రెండు చేతులు చక్కగా పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ की
శ్రీ వామనదేవుకి, చంద్రా శ్రీమద్ భాగవతంకి, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి భగవానికి, మార్కాపురం భక్త బృందకి, శ్రీ గోవిందా స్వామి భగవానికి గోవిందా. నాకు చాలా నీరసంగా ఉంది, కానీ చాలా సంతోషంగా ఉంది. నీరసం దేనికి? శరీరానికి. సంతోషం మనస్సుకి. ఎందుకు సంతోషం అంటే, ఒక తల్లి తండ్రి పిల్లవాడికి ఎప్పుడు ఏం చేయాలో అది చెయ్యడం, అది కూడా యూకే నుంచి వచ్చి చేయడం. గివ్ ద బిగ్ హ్యాండ్ టు వినయ్ అండ్ హిమబిందు అండ్ గుప్తా గారు అలాంటి కొడుకుని కన్నందుకు, అలాంటి కూతుర్ని కన్నందుకు. మీ నాన్నగారి పేరేంటమ్మా? మాధవరావు గారికి. ఎందుకని? భర్త అనుకుంటే సరిపోద్దా? భార్య కూడా అనుకోవాలి. భార్య అనుకుంటే సరిపోద్దా? భర్త కూడా అనుకోవాలి. ఎడ్డం తెడ్డం బ్యాచ్లు కదండి ఇప్పుడు. ప్రతిదానికి అడ్డం పడుతూ ఉంటారు. ఎందుకు అంత ఖర్చు? ఇప్పుడు ఇక్కడ ఓకే కదా ఉన్నాం కదా యూకేలో అని కూర్చోవాలి. కాదు, నా మాతృభూమికి, నా మాతాపితరులకి, నా ధర్మానికి, నా దేశానికి వాట్ ఐ కెన్ డూ, నేనేం చెయ్యగలను, నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తే నా పిల్లలు, ఆ పిల్లల్ని తయారు చేయడమే నేను చేయగలిగే గొప్ప విషయం. నువ్వు పెద్ద పెద్ద గుళ్ళు అవి కట్టించక్కర్లే, కానీ కట్టించిన గుళ్ళ దగ్గర మీ అమ్మా నాన్న అడుక్కునేటట్టు చెయ్యకూడదు. నువ్వు రోజు లలిత చదివి మీ అమ్మ రోడ్డు మీద ఉంటే లలితాదేవి నిన్ను ఆశీర్వదం చేస్తుందా? కాబట్టి భక్తి అంటే మొట్టమొదట అమ్మా నాన్న. ఇందాక చెప్పుకున్నాం, అయినా మళ్ళీ చెప్పుకుందాం. నమస్కారం మొదలు పెట్టండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇందాక ఏది తాతయ్య గారు ఎరా గుప్తా గారు ఏది బయటికి వెళ్ళారు. సారీ రండి. సో ఇప్పుడు ఎవరి పిల్లోడండి అంటారు కదా. వీడు ఎవరి పిల్లోడు? అక్కడక్కడ వీడు ఎవరి పిల్లోడు? వినయ్ హిమబిందు కొడుకు. మరి వినయ్ ఎవరి పిల్లోడు? ఏ నాన్న పేరు ఏమిటి? గుప్తా గారు. ఏం గుప్తా గారు? సుబ్బరాయ గుప్తా మెడికల్స్. అదే ఉంది, నాకు ఏం లేదు. సో ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చినా, ఎవరో ఇబ్బంది పెట్టినా గొడవకి వెళ్ళకుండా వాడి పాపాను వాడే పోతాడని క్షమించే పెద్ద మనస్సు. పెద్ద పొడుగ్గా ఉండే జెంటిల్మెన్ కదైనా, అంతకంటే పొడుగ్గా ఉండేటంటే వ్యక్తిత్వం కలిగినటువంటి ఆయన. అది చాలా అవసరం. మనం కలియుగం కదా, చిన్న తేడా వస్తే జగడమే అంటున్నాం. చెల్లిలే, అమ్మలే, అక్కలే, అన్నలే, అలా ఉండకూడదు. రాముడిని అడవికి వెళ్ళమని ఎవరు చెప్పారు? ఎవరండి? కైకేయి. అసలు దశరథుడు నోరిప్పి చెప్పాడా? చెప్పగలడా? ఈవిడిదే కదా అప్పుడు పెత్తనం. చెప్పింది రాముడు, అమ్మ నాన్నగారు చెప్పడం ఒకటి, మీరు ఒకటినా? కాదు, మీరు చెప్తే నాన్న చెప్పినట్టే అని చాలా వినయంగా ఆయన బయలుదేరాడు. కానీ లక్ష్మణుడు ఎవరండి? పావు కదా, ఆదిశేషుడు కదమ్మా. రైవని లేచిపోయాడు. ఆయన చెప్తే, ఆవిడ చెప్తే యాక్చువల్గా మొత్తం అప్సెట్ కదమ్మా. రేపు ఏం జరగాలి? పట్టాభిషేకం. మొత్తం అంతా ఏదో పెట్టి తిరగేసేది అయిపోలే. ఎంతమంది ఏడ్చారు. అయోధ్యలో చెట్లు వాడిపోయినాయి రాముడు వచ్చే వరకు. అలా కొనప్రాణంతో ఉన్నాయి. గుర్రాలు తినలేదు, ఏనుగులు తినలేదు. ప్రజలు కైకేయిని శపించారు. ఆ కడుపుమంట మనకు కూడా వచ్చేది, చాగటి గారికి కూడా అలా కడుపుమంట వచ్చేది. ఆ బాధతో చెప్పేస్తారు,
అయితే సరే రాముని అడుగు పంపుతావా? రాముడితో సీతమ్మ వెళ్తుంది, లక్ష్మణుడు వెళ్తాడు, మేము కూడా వెళ్ళిపోతాం, అడవిలో ఇల్లు కట్టుకుంటాం. అప్పుడు అయోధ్యలో ఇళ్ళని ఖాళీ అయిపోతాయి, అవి మొక్కలు మంచిపోతాయి, పావులు వచ్చేస్తాయి, పక్షులు వచ్చేస్తాయి. అప్పుడు అయోధ్య అడవి అయిపోతుంది, అడవి అయోధ్య అయిపోతుంది. ఎవరిది భావం? ప్రజలు. అంటే రాముడి పట్ల ఎంత ప్రేమ ఉందో మీరు ఊహించారు. 60,000 సంవత్సరాల పరిపాలన. ఎవరు? దశరథుడు. రాముడు పట్టాభిషేకం చేయాలి. అందుకని వాళ్ళందరినీ మీకు ఇష్టమేనా అని అడిగాడు. అడిగితే వాళ్ళంతా బల్ల గుద్ది అంటారు కదా, అక్కడ ఉండే బల్లను గుద్దితే భవనం కంపయన్ షేక్ అయిందంట. ఏమిటి? బిల్డింగ్. అంటే ఆయన జోకేశారట. దశరథుడు ఏమొచ్చింది దీనికి? ఏమైనా బ్యాటరీ మార్చాలా? కట్ దశరథుడు జోకేశారంట. ఏమిటా? మా అబ్బాయిని చక్రవర్తిని చేస్తాను అనగానే మీరు అంత శబ్దం చేశారు. మొహమాటానికైనా కొన్నాళ్ళు మీరు ఉండండి అనొచ్చు కదా. ఎవరో? దశరథుడు. అంటే వాళ్ళు అన్నారంట, అది మా తప్పు కాదు, అది రాముడిలో ఉన్న గుణాల తప్పు అన్నారు. అంటే రాముడు అంత వినయం కలిగిన వాడు పెద్దల పట్ల. రాజుగారి అబ్బాయి కదండి, రాజుగారి అబ్బాయి గోయింగ్ టు బి కింగ్, ప్రిన్స్ కదండి, ఎట్లా కొమ్ములు ఉండాలా? రాముడు అంటే అంత ప్రాణం ఎందుకంటే దశరథుడికి ఆ వినయం చేత జయించాడమ్మ వాళ్ళ నాన్నని. తల వంచుకుని, నాన్న ముందు తల వంచుకుని ఉండేవాడు. అసలు నాన్నని ఎదిరించడం అలాంటి కాన్సెప్ట్లే లేవు. అలాంటి రాముడికి మనం వారసులం కదా. అలాంటి రామాయణం విని ఈ హిందూ సమాజాన్ని ఎలా రక్షించాలని చాలా పోరాడి 17 ఏళ్ల వయసుకే తోరణగఢ్ అనేటువంటి కోటని జయించి ఇంకా ఈరోజు మనం ఇలా కూర్చుని మాట్లాడుకోవడానికి కారణమైన వాడు శివాజీ మహారాజ్. బలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఆయన ఒక మంచి కొడుకు కదండి. వాళ్ళ అమ్మ తగ్గించు, వాళ్ళ అమ్మ జీజాబాయి వాళ్ళ నాన్న అడిగింది, నాన్న మనకి ఈ బానిసత్వం ఎప్పుడు తప్పుతుంది అని. మీరు బాగా వినాలి. కాల్తే కట్టే గోల్త కడే. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్ లేకపోయినా బాగా. జీజాబాయి వాళ్ళ నాన్న అడిగింది, నాన్న ఈ బానిసత్వం తప్పదా? ఏం చేస్తామమ్మా, మనం ఏం చేయలేం తల్లి అన్నారు. పెళ్ళయింది, భర్తను అడిగింది, ఆయన అలాగే పెదవి విరిచాడు. తర్వాత కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఈవిడ చేతిలో ఉందిగా, కూర్చోబెట్టింది, రామాయణాన్ని బోధించింది, భగవద్గీతని బోధించింది, భాగవతాన్ని భారతాన్ని వినిపించింది. అలా తయారైన వాడే ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి ఆయన కొడుకు శంభాజీ. శంభాజీని మతం మార్చడానికి ఔరంగజేబు గోళ్ళు పీకేయించి, కళ్ళు పీకేయించి, శరీరంలో ఒక్కొక్క భాగాన్ని కట్ చేస్తూ ఉంటే, కళ్ళు పీకిన తర్వాత వచ్చి ఇప్పటికీ మించిపోయింది లేదు, మా మతంలోకి వచ్చాయి, చాలా శాంతి మతం, ప్రపంచాన్ని గొప్పగా మొక్కలు చేసిన మతం, ప్రతి ఊళ్ళో పాత బస్తీలు పుట్టించే మతం, కొత్త దేశాలు పుట్టించే మతం, ఇప్పటికీ అశాంతిని రగిలిస్తూ ఉండే మతం. ప్రస్తుతం బెంగాల్లో పరిస్థితి అదే.
మోర్ వర్స్ దెన్ కాశ్మీర్. సో ఇలా మా చాలా గొప్ప మతం, ఇందులోకి వచ్చేస్తే నువ్వు సుఖపడతావు, మాతో చేతులు కలుపు అన్నాడు. ఏమన్నాడినా, నువ్వు మరాఠీలతో చేతులు కలుపు, సుఖంగా ఉండు, నీ రాజ్యాన్ని మాకు ఇవ్వక్కర్లేదు, నువ్వు మతం కూడా మారక్కర్లేదు. అలా చెప్పి మై కౌన్ హై, మై శివాజీ కా బేటా హై, మై షేర్ కి బేటా చావా అని గర్జించాడు. వాడు అప్పుడే చచ్చిపోయాడు. కళ్ళు పీకిన శరీరంలో భాగాలు భాగాలు కత్తిరించిన సింహం గర్జిస్తుంది తప్ప భయపడదు. అలాంటి వాళ్ళకి మనం వారసులుగా బతకాలి. కానీ వాడు ఉమ్ము వచ్చాపోతుంటే వాడి దగ్గరికి వెళ్ళి బయ్యానికి కొడుకు తిన్నావంటే నువ్వెవడికి వారసుడురా నువ్వు? అర్థమవుతుందా? సింహం గడ్డి తిందో. రాముడు అధర్మం చేయడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆయుధాలు ఎందుకు, అలంకారానిక? ఒక్క మాట చెప్పు, వేసేస్తా. ఎవరిని? రాముడు అన్నాడు, ఇది దైవం మనకు అనుకూలించలేదు. ఏమిటి దైవం? పురుష ప్రయత్నం చేయకుండా అంటాడు. రాముణ్ణి దైవంగా మీరు చూస్తే రామాయణం వినకూడదు. కృష్ణుడిని దేవుడు కాదనుకుని భాగవతం వినకూడదు. కృష్ణుడు పుట్టడమే, పుట్టక ముందే ఐ యామ్ సుప్రీం అని చెప్పి నిరూపించుకుని పుట్టాడు. మరి రాముడు అలా కాదు, ఆయన మనకి ఉదాహరణ కోసం వచ్చాడు. కాబట్టి రాముడు దేవుడు కదా, వాళ్ళు ఆవిడని ఎత్తుకెళ్తే ఎందుకు తీసుకురాలేదు, కోతులు వెళ్ళిపోయేందుకు, ఇలా మాట్లాడకూడదు. రాముడు ఎవరు అడిగినా ఏం చెప్తాడు? మరి మీ నాన్న పేరు ఏమిట్రా? రాముడు ఎవరన్నా అడగని అహం దశరథాత్మజ అంటాడు. ఐ యామ్ సన్ ఆఫ్ దశరథ, ఐ యామ్ ఫ్రమ్ కోసల దేశ, అయోధ్య, మై వైఫ్ సీత, మై బ్రదర్ లక్ష్మణ, ఇలాగే చెప్తాడు. ఐ యామ్ సుప్రీం లార్డ్. అస్సలు మాట్లాడాల. ఎందుకని? ఆయన కానీ దేవుణ్ణి అన్నాడు అనుకోండి, రావణాసురుడు ఎవరి చేతిలో చావాలి? అవునా? బ్రహ్మదేవుడు వచ్చి రావణుడు చచ్చిపోయాక, స్వామి నువ్వే సుప్రీంలాడు, మేము వచ్చి అడిగితేనే కదా ఇక్కడ పుట్టావు నువ్వు అని చెప్తాడు. చెప్పినా సరే ఏమో వాళ్ళు అలా అనుకుంటారు, నేను ఇదిగో మా నాన్న కొడుకుని అంటాడు. ఎప్పుడైనా చూడు రాముడు నాన్న కుట్టి. అందుకని రాముణ్ణి మీరు కోదండ రామ, కౌశల్య రామ, దశరథ రామ, కౌశల్య రామ లేకపోతే పట్టాభిరామ ఇలా పిలిస్తే ఆనందపడదు. ఆయన ఎలా ఆనందపడతాడంటే, దాశరథి అంటే ఆనందపడతాడు, దశరథ కుమారుడు అంటే ఆనందపడతాడు. అది కనిపెట్టి రామదాసు గారు 100 పైన రాశాడు. ఏంటవి? శతకం. ఏంటది? దాశరథి కరుణాపయోనిధి. కాబట్టి నాన్నని అలా ప్రేమించిన వాళ్ళల్లో రాముడిని మించిన వాళ్ళు ఉన్నారా? అలాంటి రాముడు పుట్టిన నేలలో పుట్టి, రామాయణం జరిగిన నేలలో పుట్టి, నాన్నని అమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేస్తే దోషం ఎవరిదంటారు? రెడ్డి పాస్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము. మళ్ళీ కట్టు. పలకండి పలకండి రామనామము,
మీరు పలకమంటే పలకరేమి రామనామము ఆ పక్క ఈ పక్క రామనామము మీరు ఏ పక్క చూసినా రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము ఆ వీధి ఈ వీధి రామనామము మీరు ఏ వీధి చూసినా రామనామము ఆ వాడ ఈ వాడ రామనామము మీరు ఏ వాడ చూసినా రామనామము ఆ ఇంట ఈ ఇంట రామనామము మీరు ఏ ఇంట చూసినా రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. కాబట్టి రాముడి యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి, రాముడి గురించి వినాలి. కాబట్టి ఉపనయనం అవ్వడం అంటే ఒక దగ్గరగా ఉండే ఒక కన్నుని మనం కలిగి ఉండడం. ఉపనయనం మూడో కన్ను, మనందరి లోపల కూడా ఆ మూడో నేత్రం ఉంది. అది ఏమిటది? ఒక దీపం, అది ఆత్మ. దాన్ని తెలుసుకోవాలంటే భగవంతుడికి సమీపంగా ఉండాలి. ఉపనయనము భగవంతుడి దగ్గరగా ఉండేటువంటిది. మరి కేవలం ఒక తంతుగా కాక దాని నియమాలు ఉంటాయి. త్రికాలం సకాలం అంటారు. ఏదో వీపు గోక్కోవడానికి జంజం వేసుకోవడం కాకూడదు, తిట్టకూడదు. మరి కొందరిని ఎక్కువ మంది అలా వీపు గోక్కునే పరిస్థితిలో ఉండబట్టే ధర్మం అలా కుంటుపడుతూ ఉంటుంది. కొందరైతే మొలతాడి చుట్టేస్తారు, కొందరు లేకుండానే ఉంటారు. అంటే ఎవరి గొప్ప కోసమో కాదు కదా ఉపనయనం, వాడు ఉద్ధరింపబడ్డాను. శాస్త్రం చెబుతుంది, తల్లికి మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు, ఏకాదశికి మించిన వ్రతం లేదు. కాబట్టి గాయత్రి యొక్క అనుగ్రహం పొందాలి. రామాయణం గురించి ఎందుకు చెప్పావు నువ్వు అంటే, గాయత్రికి ఎన్ని అక్షరాలు? 24. రామాయణంలో ఎన్ని వేల శ్లోకాలు? ఒక్కొక్క 1000కి గాయత్రిలో ఒక్కొక్క అక్షరాన్ని వాడారు. ఎవరు? వాల్మీకి. కాబట్టి మనం గాయత్రి చెబుతున్నామంటే రామాయణాన్ని చదివినట్టే. రామాయణాన్ని చదువుతున్నామంటే అందరూ అర్హులు కాదు కదా గాయత్రికి. అందుకని రామాయణం చదివితే మనం గాయత్రి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పుడు నీకు 14 ఏళ్ళు, ఇంకో 14 ఏళ్ళు టైం తీసుకుంటావా? రామాయణం పూర్తి చేయలేదు. ఎన్నాళ్ళు? 2 years. గివ్ ద బిగ్ హ్యాండ్. గట్టిగా. ఇప్పుడు ఏం చదువుతున్నాడు వాడు? 9th. నెక్స్ట్ ఇయర్ 10th. నేనేమంటా అంటే నెమ్మదిగా చదువు, ఒక్కొక్క శ్లోకం చదువు, ఇంగ్లీష్లో చదువు, నీవు ఏం ప్రాబ్లం లేదు, కానీ చదువు. ఎలా చదవాలి అంటే రామాయణం నీలో జీర్ణించుకుపోవాలి. రామాయణంలోంచి 100 పేర్లు అడిగితే చెప్పాలి. 2 ఏళ్ళు తీసుకో, 3 ఏళ్ళు తీసుకో, 5 ఏళ్ళు తీసుకో, బట్ యూ షుడ్ బికమ్ ఐకానిక్ ఫర్ రామాయణం. ఏమడిగినా చెప్పాలి.
నేను అడిగితే మీరు ఎవరు చెప్పలేరేమో అనుకుంటున్నారు. ఒక ప్రశ్న రామాయణంలో వచ్చి, లంక నుంచి వచ్చాడా హనుమంతుడు? ఏం న్యూస్ చెప్పాడు? దేనికి వెళ్ళాడండి లంకకి? వచ్చాడు కదా ఇక్కడికి. రాగానే అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఏం చెప్తాడు అని. ఏం చెప్పాలి? సీతమ్మని చూశాను అని చెప్పాడు అనుకోండి. రాముడు ఎలా ఉన్నాడు? అలా కదులుతూ ఉన్నాడు, గాజు బొమ్మలాగా. సీత అన్నాడు, ఏమో తర్వాత ఏంటో ఏం వినాలో. రాముడు అందుకని రామాయణంలో సుందరకాండలో రాసి ఉంటుంది, నేను చదివా. దృష్ట్వా సీత అంటాడు. ముందేం చెప్పాడు? కంటిని సీతన్ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? మనసంతా రిలాక్స్ అయిపోతారు కదా. మామూలుగా చాలామందికి ఎలా మాట్లాడాలో తెలియక, ఎరా ఏమైంది చెప్పిన పని అంటే, అమ్మ నేను బయలుదేరానమ్మా, బస్టాండ్లో ఆ సుబ్బుగాడు కనపడ్డాడు, గబ్బువాడు, ఆడితో మాట్లాడితే హోటల్కి తీసుకెళ్ళాడు, తిన్నాక కడుపుడే. ఈ సుబ్బుగాడు గబ్బు తిండి జబ్బు ఇది చెప్పారు, కానీ అసలు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అది ఏం చెప్పడం. పాపం ఆవిడ టెన్షన్ ఆవిడది. అందుకని ఎప్పుడు ముందు ఏం చేయాలో అది చెప్పాలి. ఊరికే టెన్షన్ పెట్టి హర్రర్ సినిమా చూపించుకోవడం అది చెప్పడం. అది చెప్పడం మానేసి, బస్సులో ఎక్కిన తర్వాత సీట్ దొరకలేదు, నేను కచ్చి బయట పడేశారు, వాడిని దుమ్ము దులిపే. ఇందుక నేను పంపించింది. పుల్లయ్యవరం తెలుసా అని మీకు? పుల్లయ్యవరం తెలుసా? తెలీదా? పరమానంద గారి శిష్యుల్లో పుల్లయ్య ఒకడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? మోహన్. లవ్ యూ నాన్న. సో వీళ్ళు ఏ పని చెప్పినా సరిగా చేయరు కదా. ఎవరు? పరమానంద శిష్యులు కదా. అన్నిసార్లు గురువుగారు నన్ను కామెంట్ చేస్తున్నారు మమ్మల్ని అని వాళ్ళు అలా మనసులో పెట్టుకున్నారు. ఓ రోజు పరమానంద గారి భార్యని పిలిచి, రేపు మార్కాపురం పంపాలి పుల్లయ్యని అన్నారు. ఎందుకు పంపాలి? ఆయన పిలిచి చెప్తారు, అది చెప్పలే. రేపు పంపాలి అన్నారు. వీడిని పొద్దున్న 7ంటికి ఎప్పుడో పిలిచారు. పిలవగానే, గురుగారు మీరు ఎందుకు పిలిచారో నాకు తెలుసుగా. ఏం తెలుసు? మీరు నన్ను యావారం పంపుదాం అనుకున్నారు కదా. అవును. మీరు అలా అంటారనే తెల్లారగట్ట లేచి వెళ్ళొచ్చాను. ఎందుకు వెళ్ళాడు రైడు? ఎందుకు వెళ్ళాడు? వెళ్ళాడు వచ్చాడంతే. వెళ్ళొచ్చాడంతే. పని మీద కదా వెళ్ళాలి, అవునా? సో హనుమంతుడు చాలా తెలివైనోడు. అందుకనే రాముడే మెచ్చుకున్నాడు. బుద్ధిమాన్